హాయ్ ఫ్రెండ్స్, నేను రత్నకుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. ఇవాల్టి ఎపిసోడ్కు సంబంధించి 2 ప్రోమోలు రిలీజ్ చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితమే. ఒక 2 అవర్స్ బ్యాక్ ఒక ప్రోమో వచ్చింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మరొక ప్రోమో వచ్చింది. ఈ 2 ప్రోమోలలో సెకండ్ ప్రోమో గురించి ఫస్ట్ చెప్తాను, ఫస్ట్ ప్రోమో గురించి సెకండ్ చెప్తాను, అంటే నెక్స్ట్ చెప్తాను అనమాట. ఇదే వీడియోలోనే లాస్ట్లో చెప్తాను. ఎందుకు అంటే సెకండ్ ప్రోమో అనేది చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. నాకు చాలా బాగా నచ్చింది కూడా చూస్తుంటే. ఆ ఎమోషనల్ కంటెంట్ కాబట్టి దాన్ని ఫస్ట్ చెప్దాం అనుకుంటున్నాను. అందుకే నేను సెకండ్ ప్రోమోని ఫస్ట్ చెప్పడానికి తీసుకున్నాను. ఫస్ట్ ప్రోమో గురించి సెకండ్ ప్రోమో గురించి చెప్పిన తర్వాత ఫస్ట్ ప్రోమో గురించి చెప్తాను. ఇక ఇది నేను ప్రోమో చూస్తూ మీకు అదొకసారి చెప్పాలన్న ఉద్దేశంతోనే హెడ్ ఫోన్స్ పెట్టుకొని చెప్పబోతున్నాను. కానీ ఈ సెకండ్ ప్రోమో చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది. అరే, ఆ ఫుడ్ తీసుకెళ్ళి కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ ఆ ఫుడ్ నిఖిల్కి ఆరు మణికంఠకి అని చెప్పినప్పుడు మణికంఠకి ఇచ్చుంటే యష్మి మీద ఉన్నటువంటి నెగిటివిటీ కొంచెమైనా తగ్గేది, కొంచెం అన్న పాజిటివ్ గా అనుకునే వాళ్ళు ఆడియన్స్ అని చాలా క్లియర్ గా అనిపించినప్పటికీ కూడా ఆడియన్స్ కు ఏ మాత్రం అవకాశం ఇవ్వదు కదా యష్మి. తన బుద్ధి అంతే అని అనిపించుకుంది. అరే ఏంటి మరీ ఎంత మనసు లేకుండా ఎట్లా ఉంటారు అసలు? ఇంకా నాకు అలా అనిపించింది. మీకు ఆ ప్రోమో చూస్తుంటారు కాబట్టి మీకు ఏమనిపించింది అని కామెంట్స్ చేయండి. ఇక నెక్స్ట్ ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడినట్లయితే, మనం ఇప్పటి వరకు మణికంఠలో ఏడవటం చూసాం, అమాయకంగా ఉండటం చూసాం, కోపంగా చూసాం, రకరకాల ఇంటెన్షన్ చూసాం, కామెడీని చూసాం, కానీ కొంచెం జస్ట్ అక్కడక్కడ మాత్రమే చూడటం జరిగింది, కానీ ఫుల్ ప్లెడ్జ్డ్గా చూడలేదు. ఇవాల్టి ప్రోమోలో జ్యోతిష్యుడిగా మణికంఠ చేసినటువంటి కామెడీ వాళ్ళ భవిష్యత్తు గురించి చెప్తూ, నా భూతో నా భవిష్యత్తు, మా ఏం యాంగిల్ ఉందిరా ఆ మణికంఠలో, అసలు ఇంత కామెడీ యాంగిల్ ఉందన్నటువంటి ఒక ఫీల్ అయితే తీసుకొచ్చాడు. సూపర్ గా చేశాడని చెప్పుకోవాలి. యాజ్ ఏ జ్యోతిష్యుడిగా తను చేసినటువంటి, అంటే హౌస్ మేట్స్ వాళ్ళ యొక్క భవిష్యత్తుల గురించి చెప్పడం అనేది. సో వాటి గురించి సంబంధించి కూడా మాట్లాడదాం. మీరు కామెంట్ చేయండి. సెకండ్ ప్రోమో మీకు ఏమనిపించింది? యష్మి నిఖిల్కే ఇస్తాను అని చెప్పినప్పటికీ, వాళ్ళ భార్య దగ్గర నుంచి ఫుడ్ వచ్చింది, మెసేజ్ వచ్చిందని చెప్పినప్పటికీ కూడా మణికంఠకి ఇవ్వడానికి ఇష్టపడలేదు కదా. దానికి సంబంధించి మీకు ఏమనిపించింది అనేది ఒకసారి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే జ్యోతిష్యుడిగా మణికంఠ ఎలా చేశాడు అనే దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయండి కామెంట్స్ రూపంలో. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సెకండ్ ప్రోమో అనేది ఒకసారి చూస్తూ దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ప్రోమో గురించి, ప్రోమోలోని విషయాలు. స్టార్టింగ్ హౌస్ మేట్స్ అందరూ నిద్రపోతున్నారు. ఇప్పుడు యష్మి వీళ్ళందరూ పడుకుని ఉంటారు, పృథ్వీ వీళ్ళందరూ కూడా పడుకుని ఉంటే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, ఏంటి మీ అందరికి బాగా నిద్ర వస్తున్నట్లుంది అని చెప్పి కన్ఫెషన్ రూమ్ కి పిలుస్తాడు ఫస్ట్ యష్మిని. లాలిపాట ఏమన్నా పాడమంటారా అని చెప్పండి. ఫస్ట్ యష్మి వచ్చేది చూపిస్తారు, యష్మి కూర్చుని ఉంటది. సో యష్మిని అడుగుతాడు బిగ్ బాస్, హౌస్ లో నీకు నచ్చినటువంటి హౌస్ మేట్ ఎవరు అని అడిగినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? వాస్తవానికి పృథ్వీ, నిఖిల్, ప్రేరణ, సో వీళ్ళే కాబట్టి వీళ్ళ నుంచి వాళ్ళని తీసుకుంటది అని అనుకుంటారు. అయితే ఇద్దరిని తీసుకోవచ్చు అని చెప్పి బిగ్ బాస్ అవకాశం ఇస్తాడు. అప్పుడు ప్రేరణ పక్క నుంచి అంటుంటది, ప్రేరణ అని చెప్పు అని. కానీ యష్మి మాత్రం నిఖిల్, పృథ్వీ అని చెప్తుంది. సో ఎందుకు ప్రేరణ అని తీసుకోలేదు? ప్రేరణ అంటే అంత ఫ్రెండ్ అని చెప్పనంటది కదా అని చెప్పంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటది. ప్రేరణ ఆల్రెడీ ఈ రేస్ నిన్న టాస్క్ కు సంబంధించి పూర్తిగా ప్రేరణ గురించి నెగిటివ్ గా మాట్లాడింది. పృథ్వీ చీఫ్ అవ్వలేకపోయాడు ప్రేరణ సంచాలకుగా ఉండటం వల్ల. సో ఆమె మొత్తం పూర్తిగా ఏదో రూల్స్ అని చెప్పని పృథ్వీని చీఫ్ గా అవ్వకుండా చేసిందనేటువంటి అభిప్రాయం అనేది యష్మిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆమె పేరును పక్కన పెట్టి నిఖిల్, పృథ్వీ అని చెప్తుంది. ఎట్లనే చూస్తూ ఉంటది. తర్వాత మణికంఠని అడుగుతారు, మణికంఠ మరి నీకెవరి ఇష్టము అని అంటే, నాకు నబీల్ బిగ్ బాస్ అని చెప్తాడు. సో అంటే వీళ్ళ మధ్య ఒక బాండ్ అనేది, నబీల్ని మణికంఠ ఆల్ ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా ఆ నెగిటివిటీ లేకుండా చాలా పాజిటివ్ గా దగ్గరగా ఉండటం అనేది కూడా మనం నిన్నటి నుంచే చూసాం. ఎందుకంటే నబీలు చీఫ్ అయిన తర్వాత కూడా చెప్తాడు, నువ్వు 8 మందిని హ్యాండిల్ చేయాలి, అయినా నువ్వు వేటగాడివి, పులికి వేట ఆడటం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు అని చెప్పని అప్పటి నుంచే వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ గా ఉండటం ఉన్న విషయాన్ని కూడా చూసాం కదా. ఇప్పుడు ఎవరిష్టం అంటే నబీల్ పేరు చెప్తాడు. చాలా బాగా అనిపిస్తుంది అది చూడటానికి కూడా.
పృథ్వీని పిలుస్తారు. పృథ్వీని పిలిచి నీకెవరు ఇష్టము అని చెప్పారంటే, పృథ్వీ నాకు తెలిసి వీళ్ళిద్దరి పేర్లను అంటే అది చూపించరు. నిఖిలు, యష్మి వీళ్ళ పేర్లే చెప్పుంటాడు. అయితే ఇంకెవరి పేరన్నా మర్చిపోయావా అని అడిగినప్పుడు అప్పుడు విష్ణు పేరు చెప్తాడు. ఇక్కడ అప్పుడు అది అడిగి మరీ చెప్పించుకున్నట్లుందని చెప్పని యష్మి మన విష్ణుప్రియ అనుకుంటది. నాకేం వద్దు పో, అడిగినప్పుడు చెప్పలేదు ఏం లేదని చెప్పని అనుకుంటది. అయినా విష్ణుప్రియ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అసలు పృథ్వీకి విష్ణుప్రియ అనే మనిషి అసలు మనసులోనే లేదు. అలాంటప్పుడు దేనికి ఊరికే చూసే వాళ్ళకు కూడా ఏ అసలు పృథ్వీ ఏ మాత్రం పట్టించుకోవట్లేదు, ఏంది ఈ విష్ణుప్రియ ఊరికే పృథ్వీ పృథ్వీ అనుకుంటూ తిరుగుతా ఉంది అని చెప్పని ఒక చూడటానికి కూడా నచ్చలేదు అసలు అది. ఒకవేళ పృథ్వీ ఏదైనా ఇంట్రెస్ట్ చూపిస్తే చూడటానికి బాగుంటది కానీ తనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎట్లా? నెక్స్ట్ సో ఎప్పుడు అడుగుతారు, యష్మి ఉంటది. యష్మి పృథ్వీకి వాళ్ళ అమ్మ చేతి వంట వచ్చింది, మణికంఠకు సారీ నిఖిల్కి వాళ్ళ అమ్మ చేతి వంట వచ్చింది, మణికంఠకు వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి ఫుడ్ వచ్చింది. సో మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు అనే విషయాన్ని యష్మిని అడుగుతాడు. యష్మిని అడిగినప్పుడు యష్మి నేను నిఖిల్కే ఇస్తాను బిగ్ బాస్ అని చెప్పానంట. ఒక మెసేజ్ కూడా వచ్చిందని చెప్తాడు బిగ్ బాస్. వాళ్ళిద్దరికి ఫుడ్తో పాటు వాళ్ళ ప్రియమైన వ్యక్తుల దగ్గర నుంచి మెసేజ్ కూడా వచ్చింది అనే విషయం చెప్తాడు. అక్కడ బయట నుంచి ప్రియా దగ్గర నుంచి ఫుడ్ వచ్చింది అనగానే ఒక్కసారిగా మణికంఠ ప్రియా ఇండియాకి వచ్చిందా అంటే వాళ్ళ వైఫ్ అబ్రాడ్ లో ఉంటది కదా, సో ఏంటి ఇండియా వచ్చిందా, ఇండియాలో ఉందా అని ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. పైగా మెసేజ్ వచ్చిందనగానే అసలు ఏం చెప్పింది అనేటువంటి ఇంట్రెస్ట్, ఎందుకంటే వాళ్ళు దూరంగా ఉంటున్నారు, విడిగా ఉంటున్నారు కదా. ఈ విషయం అంతా కూడా యష్మికి కూడా తెలుసు. సో ఆ ఉద్దేశంతోనే మెసేజ్ వచ్చిన విషయాన్ని కూడా చెప్తాడు బిగ్ బాస్ యష్మికి. మరి మెసేజ్ ఫుడ్డే కాదు మెసేజ్ కూడా వచ్చిందని. అయినా సరే నేను నిఖిల్కే ఇస్తాను బిగ్ బాస్ అని చెప్తుంది. అంటే ఇంకొకసారి నోరు తెరిచి బిగ్ బాస్ అడుగుతారు, మరి మణికంఠ గురించి ఏం ఆలోచించాలనిపించట్లేదా నీకు అని అనగానే ఇట్లా తలబెట్టేసి ఏదో ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేసి బాధపడుతున్నట్టు నటించి చివరికి మళ్ళీ నిఖిల్కే ఇస్తానని చెప్తుంది. ఇది చూసి ఓకే నిఖిల్కి తీసుకొస్తుంది, నిఖిల్ హ్యాపీగా తీసుకుంటాడు, కొంచెం ఎమోషనల్ బీజిఎం అదంతా చూపిస్తారు. కానీ ఇది చూసిన వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అసలు మనం, అరే ఇప్పుడు మణికంఠ వాళ్ళ మిస్సెస్ డిస్టర్బెన్సెస్ లో ఉన్నారు, విడిగా ఉంటున్నారు, పాప దూరం అయిపోయిందని బాధపడుతున్నాడు. ఆ విషయానికి సంబంధించి ఫస్ట్ వీక్లలో అందరికీ తెలియజేశాడు. ఈ విషయం గురించి యష్మికి కూడా తెలుసు. తను ఆల్రెడీ ఒక బ్యాడ్ పాస్ట్ ఉందని చెప్పని వాడిని చాలా దగ్గరగా నేను అనుకున్నాను అని చెప్పని బాధపడినటువంటి సందర్భాలు యష్మికి కూడా ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ ఫుడ్ మెసేజ్ అంటే అసలు తన వైఫ్ దగ్గర నుంచి ఎలాంటి మెసేజ్ వచ్చిందన్నట్టు తెలుసుకోవాలని ఇంటెన్షన్ ఉంటుంది. ఇప్పుడు పృథ్వీ అంటే వాళ్ళ మదర్ వాళ్ళ గురించి ఏదన్నా మనకి ఎప్పుడు కూడా పృథ్వీ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి తనకి ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టు ఎటువంటి విషయాలు కూడా ఏమీ రాలేదు. పృథ్వీ సైడ్ నుంచి కూడా అంతా హ్యాపీగానే చూసుకుంటూ వస్తున్నాం. పైగా ఫుడ్ అంటే అది పెద్ద విషయం కాదు. కానీ మణికంఠకి ఎంత, ఇప్పుడు వైఫ్ దూరంగా ఉన్నటువంటి వ్యక్తికి వైఫ్ దగ్గర నుంచే ఫుడ్ వచ్చింది, ఆమె దగ్గర నుంచి ఒక మెసేజ్ కూడా వచ్చిందని అంటే అసలు ఎంత ఎక్సైటెడ్ గా ఉంటది. నా వైఫ్ కావాలి, నా భార్య, నా పాప కావాలి, మా అత్తమామలు కావాలి, నా స్టెప్ ఫాదర్ కావాలి అని ఎన్నోసార్లు బిగ్ బాస్ హౌస్ లోనే ఏడుస్తాడు మణికంఠ. అట్లాంటిది ఇప్పుడు ఒక అవకాశం తన దగ్గర నుంచి వచ్చిన విషయాన్ని కూడా కనీసం మనసుతో ఆలోచించకుండా, కనీసం మనిషిలా ఆలోచించకుండా ఏదో బాధపడుతున్నట్టు యాక్టింగ్ చేసి నేను మళ్ళీ నిఖిల్కే ఇస్తా అంటది. అఫ్ కోర్స్ నిఖిల్ నీ ఫ్రెండే, కానీ ఆ సిచ్యువేషన్ లో నిఖిల్కి ఇచ్చుంటే ఇప్పటి వరకు నెగిటివిటీ ఉన్నటువంటి యష్మికి సంబంధించి ఆ నెగిటివిటీ చాలా వరకు తగ్గేదే. అబ్బా మనసుతో ఆలోచించింది అన్నట్టు ఒక ఫీలింగ్ వచ్చేదే. కానీ మనకెందుకు ఆ ఛాన్స్ ఇస్తుంది యష్మి? ఇంకా తన బుద్ధి అంతే అనేది ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉంటది కదా, అదే ప్రూవ్ చేసింది. అయినా సరే యష్మి నాకు అది అసలు ఇంపార్టెంట్, యష్మి యష్మి అని చెప్పి నడుస్తూ ఉంటాడు. మణికంఠ ఆగరా అని చెప్పనంటాడు పక్క నుంచి పృథ్వీ. ఇక ఈ ప్రోమోలు ఇది అయిపోయిన తర్వాత ఇక లాస్ట్ లో వచ్చేసి మళ్ళీ అంటే ఒక బాధను కూడా, అంటే ఏమన్నా మెసేజ్ అని అంటున్నారు, ఏమన్నా రాంగ్ గా ఏమన్నా పోట్రే అవుతుందా, ఏమన్నా ఇబ్బంది పడుతుందా, అసలు ఏం జరుగుతుందో మెసేజ్ అంటున్నారు, ఏమన్నా తప్పుగా ఏమన్నా బయటికి వెళ్తుందని అసలుకే మనోడికి ఇన్ఫీరియారిటీ, అభద్రతా భావం ఎక్కువ. ఏమనుకుంటుందో, ఏం జరుగుతుందో, బయట ఏమన్నా చెడుగా వెళ్తుందన్నటువంటి ఒక ఫీలింగ్ కూడా రైజ్ చేస్తాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ప్రోమో ఎండ్ లో మాత్రం చాలా చక్కగా వచ్చి ఐ లవ్ యూ ప్రియా అంటాడు. అది చూసే వాళ్ళకి అసలు ఒక పెద్ద ఎమోషనల్ రోలర్ కాస్ట్ దాటేసిన తర్వాత ఒక ఫ్రీ టైప్ ఆఫ్ ఇంటెన్షన్స్ ఉంటాయి చూసినావా,
అమ్మాయి దిగిపోయిందిరా ఈ బాధ అంతా అనే టైప్లో వచ్చేసి తన భార్య మీద ఉన్నటువంటి ప్రేమ మొత్తాన్ని కూడా బయట చూపిస్తూ గార్డెన్ ఏరియాలోకి వచ్చి ఐ లవ్ యూ ప్రియా అంటాడు చూసారా. అది మాత్రం చూసే వాళ్ళకి వచ్చి భలే అనిపిస్తుంది. నాకైతే ఎస్పెషల్లీ చాలా మంచిగా అనిపించింది. కానీ యష్మి ఇంకా అది ప్రతి ఒక్కళ్ళకి కూడా అది అలాగే అనిపిస్తుంది. సో ఇది సెకండ్ ప్రోమో. ఈ ప్రోమో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది ఎగ్జాక్ట్ గా నేను ఫీల్ అయినటువంటి విధానాన్ని ఫీల్ అయ్యారా? మీ అభిప్రాయం అసలు ఈ యొక్క ప్రోమోతో మరొక లెవెల్ అసలు ఏంటి బిగ్ బాస్ గేమ్. సరే నేను మళ్ళీ సెకండ్ ప్రోమో ఫస్ట్ ప్రోమో గురించి కూడా చెప్తున్నాను కదా. సో ఆ ప్రోమో గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పటి వరకు మనం మణికంఠలో ఇప్పుడు ఇంతకు ముందే నేను చెప్పినట్లు జస్ట్ ఈ యాంగిల్సే చూసాం. ఏడ్చాడు, కోప్పడ్డాడు, బాధపడ్డాడు, అలగటం చూసాం, రకరకాల ఇంటెన్షన్స్ అనే ఈ ఎమోషన్స్ అన్ని చూసాం. కానీ కామెడీని ఫుల్ ప్లెజ్డ్ గా చూడలేదు. అసలు కామెడీ ఎట్లా చేస్తాడు అనేది కూడా ఈవెన్ డాన్స్ కూడా చూసాం మనం. అది ఎట్లా వేయటమో కానీ మొత్తానికి అసలు ఒక మొన్న సాంగ్ కి సంబంధించి కూడా సాంగ్ డాన్స్ వేయాలన్నప్పుడు కూడా భలే మార్నింగ్ మస్తీ టైంలో కూడా భలే వేస్తాడు డాన్స్ వేసేటప్పుడు కూడా. సో ఇవన్నీ చూసాం కానీ కామెడీ యాంగిల్ చూడలేదు. ఈ ప్రోమోలో చూపిస్తారు. అండ్ నాకు తెలిసి ఇవాళ ఎపిసోడ్ లో మెజారిటీ ఆఫ్ ద పార్ట్ అసలు మళ్ళీ మణికంఠ చుట్టే తిరగబోతుందనే విషయం అర్థమవుతుంది. ఇక ఫస్ట్ ప్రోమో గురించి చూద్దాం. ఫస్ట్ ప్రోమో ఎట్లా ఉంది ఏంటనేది ఒకసారి చూద్దాం ఏం జరిగిందనేది. సో స్టార్టింగ్ ఫస్ట్ ప్రోమో ఎస్. సో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇస్తున్న మార్నింగ్ మస్తీ టాస్క్ చెప్పిందే జరుగుద్ది. సో మణికంఠ అందరి ఇంటి సభ్యులకు సంబంధించినటువంటి జాతకాన్ని చెప్పాల్సి ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేది. సో ఫస్ట్ అసలు మణికంఠ వేషం చూసినా సరే యాజ్ ఇట్ ఈస్ గా సెట్ అయిపోయినట్టు అనిపిస్తాడు. ప్రాపర్ ఒక జ్యోతిష్యుడు లాగా మెడలో ఎర్ర టవలేసి వైట్ డ్రెస్, నిజం అసం మనకి చిలక జ్యోతిష్యం అని చెప్పేవాళ్ళు కనిపిస్తారు చూసారా, అలాగే అనిపిస్తూ ఉంటాడు. మణికంఠ నబీల్ని అడుగుతాడు, నబీల్ని పిలిచి, బాబు మా నబీల్ నువ్వు ఏ రోజు పుట్టావమ్మా అని చెప్పంటే ఫిబ్రవరి 22వ తారీఖు పుట్టాను స్వామి అని చెప్పని అంటాడు. మహా బేసిక్ అయిన జాతకమే. పక్క నుంచి సీత అంటది గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అనగానే నబీల్ చేతిలోకి చూసి చాలా రేఖలు ఉన్నాయి అబ్బాయి అని అంటాడు. ఏంటి స్వామి మరి ఏమన్నా ఆ టైగర్ ఏమన్నా కనిపిస్తుందా అని అడుగుతాడు. అడగగానే చేతిలో రేఖలు చాలానే ఉన్నాయి అబ్బాయి అని అంటారు. టైగరు కనిపిస్తుంది అనగానే మరి ఈ హౌస్ లో పులులు, నక్కలు, రకరకాల జంతువులు అన్నీ ఉన్నాయంటే నక్క ఎదురుగానే ఉందేమో చూడు బిగ్ బాస్, అది సారీ నక్క ఎదురుగానే ఉందా అని అడుగుతుంది పక్క నుంచి సీత. అంటే మణికంఠనే నక్క అని ఫన్నీగా అనిపిస్తుంది. పూలులు, జింకలు ఇవన్నీ ఉంటాయి, ఓకే వీటిలో నువ్వు ఒక షేర్వి అంటే తనను పొగుడుతూనే ఉంటాడు. చాలా కామెడీగా జరుగుతుంటది. ప్రేరణ వస్తుంది నెక్స్ట్. ప్రతిసారి చీఫ్ గా నాకు ఆశ పుడుతుంది, అది దగ్గరగా వచ్చి చేజారిపోతుంది, మరి నేను చీఫ్ అవుతానా లేదా స్వామి అని చెప్పని అడుగుతుంది. అమ్మ తల్లి నువ్వు చీఫ్ అయినా కాకపోయినా సరే నీ నోట్లో ఎవరు వాగలేరు, ఈ అంతటి వాడైనా సరే నీ ముందు దిగదుడిపే అనే విషయం చెప్తాడు ప్రేరణకి. వాడు చీఫే కావచ్చు, కచీఫే కావచ్చు, ఎవడైనా సరే నీ ముందు దిగదుడిపే అని అంటాడు. ప్రోమ్ అంతా కూడా చాలా కామెడీగా ఉంటది. విష్ణుప్రియ వస్తుంది, ఒక వ్యక్తి మీద నాకు లబ్ అంటుంది మనసు, మరి ఏమన్నా కలుస్తుందా అని చెప్పని. ఈ బిగ్ బాస్ పంజరంలో 2 ప్రేమ చిలుకలంటే అవి మీరే తల్లి అని చెప్పని విష్ణుప్రియను పృథ్వీని ఉద్దేశించి చెప్తాడు. చాలా మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ యష్మి వస్తుంది, ఏంటి స్వామి మరి సింగిల్ గానే ఉండిపోతాను, వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయి అంటున్నారు కదా, మరి వాళ్ళలో నుంచి అయినా నాకు ఏమైనా ఒకళ్ళు ఎవరన్నా దొరుకుతారని చెప్పంటే ఇంకా ఇక్కడ ఒక మాట ఉంటది, మంచి హ్యాండ్సమ్ హంక్ వస్తారా అని అడుగుతుంది. వైల్డ్ కార్డ్స్ లో మంచి హ్యాండ్సమ్ హంక్ వస్తారా అని చెప్పని అడిగితే వెంటనే ఒక పెద్ద కౌంటర్ వేస్తాడు ఇక్కడ, వాడు హంక్ అయినా సరే నీ చేతిలో బంక్ అవ్వాల్సిందే, వాడు బంక్ అవుతాడమ్మా నీ దగ్గర అంటాడు. చీల్చి చెండాడే టైపు నువ్వు, ఎంగిలి పడిన విస్తరాకు కూడా చినిగిపోవాల్సిందే అనగానే నీకు ఆ క్లారిటీ ఉంది కదా అని అంటది. సీత గురించి చెప్తూ టాప్ 5లో ఉండే సూచనలు కనిపిస్తున్నాయమ్మా నీకు అన్నాడు. కానీ టాప్ 1 కనిపించట్లేదా స్వామి అని అడిగితే ఆశకు హద్దుండాలి, అత్యాశ ఉండకూడదమ్మా అని చెప్తాడు.
పృథ్వీ వచ్చి, స్వామి మరి నాకు ఇద్దరు అమ్మాయిలు ఏమన్నా అంటే రాముడిలా ఉంటేనేమో రామచిలకలా, ఒక రామచిలకతోనే ఉంటేమో రాముడిలా వెళ్తావు బయటికి, రెండు చిలకలు అయితే మాత్రం కృష్ణుడిలా వెళ్తావు అని చెప్తాడు. సో ఇది మార్నింగ్ మస్తీకి సంబంధించి. కానీ ఇది అసలు టోటల్ ఎంటర్టైనింగ్ అని అనిపిస్తుంది. మనం మణికంఠలో అరే ఏం కామెడీ టైమింగ్ కూడా మనం భలే, మనం బాగుంది మనోడిది అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది, బాగుంటది. సో ఇది రెండు ప్రోమోస్. ఈ రెండు ప్రోమోస్ లో కూడా సరే మార్నింగ్ మస్తీలో మనం ఆ కామెడీ టైమింగ్ అదంతా కూడా మణికంఠలో నుంచి అది చూస్తాము, చాలా ఫన్నీగా జరుగుతుంది. ఫస్ట్ ప్రోమోకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా యష్మి అక్కడ అసలు ఆ నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని ఒక ఫీలింగ్ అనిపిస్తుంది. సో మీకు ఏమనిపించింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు గమనించారో లేదో, ఈ రీసెంట్ ఎపిసోడ్స్ లో మణికంఠ పాయింట్ లోనే, అంటే మణికంఠ చుట్టూనే, మణికంఠ కార్నర్ గానే అసలు సెంటర్ ఆఫ్ మణికంఠ చుట్టూనే ఎపిసోడ్స్ అన్ని కూడా తిరుగుతున్నాయి. అరే ఏంది అసలు మొత్తం మణికంఠ ఎస్టాబ్లిష్మెంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ గేమ్ లో కూడా టాప్ ఇప్పుడు నిన్న నబీల్ది ఓకే, కానీ ఓవరాల్ ఎపిసోడ్స్ తీసుకున్నప్పుడు కూడా మణికంఠకి నబీల్ మధ్య ఉన్నటువంటి బాండింగ్ అనేది ఇప్పుడు ఎక్కువైంది. మణికంఠకు సంబంధించి యష్మి ఎంత టార్గెట్ చేస్తే మణికంఠ గ్రాఫ్ అంత పెరుగుతోంది. ఇప్పుడు కామెడీ పరంగా కూడా అద్భుతంగా చేస్తున్నాడు. నాకు తెలిసి ఇంకా టాప్ రేస్ లోకి వెళ్ళేటువంటి ఇంకా అసలు ఎటువంటి ఆలోచన కూడా లేదు, డౌటే లేదనిపించింది. ఖచ్చితంగా టాప్ రేస్ లో ఉంటాడు మణికంఠ అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత. మీకేమనిపించింది ప్రోమో చూసిన తర్వాతనే దానికి సంబంధించి ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి. వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ చేసి మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. అది ఖచ్చితంగా ఫర్దర్ గా కూడా నాకు ఉపయోగపడుతుంది, ఎందుకంటే రీచ్ అనేది ఎక్కువైతే. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.